మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి ఈ పునరుద్ధాన దినాన్ని దేవుడు గత జూలై మాసమంతా కాపాడి ఈ 2026 సంవత్సరం 7 మాసాలు కాపాడి ఈ ఆగస్టు మాసము మరి ఈ పునరుద్ధాన దినాన్ని ఆగస్టు 2వ తారీఖు వరకు ఆయన రెక్కల చాటున కాపాడినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ఈ దినము ఈ పునరుద్ధాన దినాన్ని మనల్ని కాపాడి ఎంతోమంది రోడ్డు ప్రమాదం నుంచి అగ్ని ప్రమాదం నుంచి దేవుడు కాపాడుకుంటూ ప్రతి 24 గంటలు గంట నిమిషము సెకండ్లో మనల్ని కాపాడుకుంటూ మన దేవుని పునరుద్ధాన దినాన్ని ఆయన ఆరాధించుటకు ఆయన కృప మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఈ దినము మరి దేవుని వాక్యము ధ్యానించుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రదర్ అండ్ సిస్టర్స్కి దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం హల్లెలూయా 4వ వచనం చదువుకుందాం. ఈరోజు ఉదయకాలంలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన పూర్వకంగా అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని నోటి మాట వలన మనం జీవిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట అంత శక్తి ఉంది, ఆయన మాటల్లో అంత పవర్ ఉంది. ఈరోజు మన జీవితాల్లోని ఆయన మాట సెలవిస్తే సమస్తము కలిగజేస్తాడు. ఆయన ఒక మాట ద్వారా ఈ సృష్టి అంతా దేవుడు కలిగజేశాడు. ఈరోజు నేను చెప్తున్నా, మాటల్లో దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తున్నాం. అక్కడ శోధకుడు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి ప్రభుని శోధిస్తున్నాడు, దుష్టుడైన సాతాన్. ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది శోధనలోని పడి ఉన్నారు. యేసు రక్తములో కడగబడి ఆయనతో వెంబడించిన వారు ఎంతోమంది శోధనలు ఉన్నారు. ఈ శోధన నుంచి ఎలాగ తప్పించుకోవాలా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ క్లియర్గా రాయిస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకములో మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన ఎలాగ జీవించాడో ఒకసారి మరి యేసు ప్రభునే శోధించినప్పుడు నీకు నాకు శోధన రాదా? ఈరోజు చూద్దాం. మత్తయి సువార్త 4:1 వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుట ఆత్మ వలన అరణ్యములోకి కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, అంటే శరీరధారిగా యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ఆకలి గొనగా అని ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్లుగా ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు. శోధకుడు అంటే దుష్టుడైన సాతానుతో సమాధానం చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లోనే బాధలు, కష్టాలు, అవమానాలు ఇవన్నీ వచ్చినప్పుడు మనము ఈ వాక్యము ఎప్పుడైతే ప్రతి దినము ఆత్మలో దేవుని వాక్యము ధ్యానిస్తామో దేవుడు ఆ వాక్యముతోని మనతో మాట్లాడి జీవింపు చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లోనే ఒక మాట శోధకుడు అంటే దుష్టుడైన సాతానుతో యేసుప్రభు ఒక మాట చెప్పాడు, నేను రొట్టె వలననే జీవించట్లేదు, దేవుడి నోటి మాట వలన నేను జీవిస్తున్నానని వాగ్దానం చేశాడు. ఈరోజు యేసయ్య ఆ మాట ద్వారా అంటే దేవుని నోటి మాట ద్వారా
ఈ సృష్టి అంతా కలిగజేశాడు. ఆ మాటల్లో అంత శక్తి ఉంది. అందుకని దేవుడు మనము ఒక్కసారి మనం గమనిస్తే ఒక్కసారి చూద్దాం. అంటే ఈ శరీరంతో మనము ఉంటున్నాం. ఈ శరీరము అంటే శరీరధారిగా ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని అంటే ఈ బలహీనతలు దేవుడికి తెలుసు. అంటే శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు మనుష్యుడు బలహీనతలకు దేవుడికి తెలుసు. ఎప్పుడైతే మనము మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పించుకుంటామో, ఎప్పుడైతే దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తుకి మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడే జీవింప చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడే నీలోని దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ సజీవ యాగముగా ఆయనకి ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్ముడు కార్యాలు నీ ద్వారా కార్యాలు చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లోని ప్రతి క్రైస్తవుడు శరీరం బట్టే నడుస్తున్నారు కానీ ఆత్మ బట్టి నడవట్లేదు. శరీర కార్యాలు గల్తీ పత్రికలోని 5 అధ్యాయములు క్లియర్గా ఉన్నాయి. ఆత్మ కార్యాలు గల్తీ పత్రికలు దాంట్లోని క్లియర్గా రాస్తున్నాయి. ఈరోజు మన జీవితాల్లోని ప్రతి క్రైస్తవుడు శరీరం ద్వారానే నడుస్తున్నారు, ఆత్మ ద్వారా నడవట్లే. అందుకనే శరీరం వేరు, ఆత్మ వేరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆత్మ ద్వారా, ఈరోజు నేను చెప్తున్న దేవుని వాక్యం ఇక్కడ, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుట ఆత్మ వలన, అక్కడ ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. అంటే ఆత్మ ద్వారా యేసు ప్రభువు నడిపించాడు. ఈరోజు మనము శరీరం ద్వారా నడుస్తున్నాం. ఈ శరీరం ఏంటి చేస్తుంది? పాపములో నెట్టేస్తుంది. అందుకనే ఈ శరీర క్రియల్ని జయించాలంటే ప్రార్థన. అందుకనే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడే మనకి నేర్పించాడు ఉపవాసము. ఈరోజు మన జీవితాల్లో ఉపవాసం చేయట్లే. నేను ఒక్క విషయం చెప్తున్నా. ఉపవాసము చేసినప్పుడు అందరికీ తెలియపరచకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఉపవాసం ఉన్నాను అని బయటికి చెప్పొద్దు. ఆఖరికి ఇంట్లో వారికి కూడా చెప్పొద్దు. ఎందుకంటే ఇంటి వారు భోజనం చేస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పాలా, ఈరోజు నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, అన్నం వండొద్దని ఇంట్లో వారికి చెప్పాలా. అందుకనే దేవుని వాక్యము ప్రార్థన పూర్వకంగా ఉపవాసముతో ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, అందుకనే శరీరధారిగా యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన ఈ లోకాన్ని జయించాడు. అంటే ఒక మాదిరి మనకి చూపించాడు యేసు ప్రభు. ఈరోజు మన జీవితాల్లో ఈ శరీరాన్ని గెల్లలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన లేదు. ప్రతి క్రైస్తవుడికి యేసు రక్తంలో కడగబడి ఆయన నామం యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకి 2 చేతులెత్తి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను. ప్రతి క్రైస్తవు జీవితంలో ప్రతి బిడ్డ ఈ అనుభవంలో ఉండాలా. ఎలాగా? వారానికి 1 రోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. ప్రతి క్రైస్తవ బిడ్డకి, నేను పాస్టర్లు సేవకులతో నేను మాట్లాడట్లేదు, యేసు యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డతోని నేను మాట్లాడుతున్నా. ఈ లోకాన్ని జయించాలంటే ఈ శరీర క్రియలు ఎప్పుడైతే సమాధి చేస్తామో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని కార్యాలు చేస్తాడు. అందుకనే ఈ లోకాన్ని జయించలేకపోతున్నామంటే ప్రార్థన అనేది లేదు, వాక్య ధ్యానము లేదు. ఇప్పుడు యేసు ప్రభు శోధకుడు వచ్చాడు, భయపడాడా? శోధకుడు నువ్వు దేవుని కుమారుడివే కదా అని శోధించాడు. ఆయన దేవుని కుమారుడే, నువ్వు చెప్పక్కర్లేదు. శోధకుడు వచ్చి నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళని రొట్లుగా తయారు చేయొచ్చు కానీ
దేవుణ్ణే ప్రభునే శోధించినప్పుడు నీకు నాకు శోధనలు రావా? వస్తుంది. ఈ శోధనని జయించాలంటే ఉపవాస ప్రార్థన. అంటే నేను ఒక్క విషయం చెప్తున్నా, సంఘములో చేసే ఉపవాస ప్రార్థన వేరు, నీ వ్యక్తిగత ఉపవాస ప్రార్థన వేరు. మరి యేసు ప్రభు మరి అరణ్యములోకి కొనిపోబడాడు. మరి 40 దినాలు అంటే ఆత్మ చేత, ఆత్మ ఇక్కడ దేవుని ఆత్మ వలన అరణ్యములోకి కొనిపోబడాడు. అంటే ఆత్మ వల్ల నడిచాడు యేసు ప్రభు. అంటే 40 దినాలు ఆయన సంఘంతో చేశాడా యేసు ప్రభు? మీరు గమనించండి. నేను ఒక్క మాట చెప్తున్నా, సెలవిస్తున్నా. మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో ఎలాగ జీవించాడో ఒక మాదిరి యేసు క్రీస్తు మనకి నేర్పించాడు. నేను ఉపవాసం ఉంటున్నాను, మీరు కూడా ఉండమని ఒక మాదిరి చూపించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రతి క్రైస్తవుడు ఉపవాసము లేనివాడు నేను పరలోక రాజ్యానికి వెళ్తానంటే, ఈ లోకాన్ని జయించాలంటే, ఈ శరీర క్రియలు జయించాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే ఆత్మ వలన ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో యేసులాగా మనం జీవిస్తాం. ఈ అనుభవంలోకి రాకుండా ప్రభువా నాకు ఆశీర్వాదం రావాలి తండ్రి, నాకు జాబు రావాలి ప్రభువా, నాకు ఏమి జరగట్లేదు ప్రభువా అంటే నీ పని నువ్వు చెయ్యట్లేదు. దేవుడు చూస్తాడు. ఇంకా పాపములో పళ్ళాడుతూ, ఇంకా పాపములో లోకానుసారంగా జీవిస్తూ వ్యర్థమైన మాటలను పలుకుతుంటే దెయ్యపు ఆత్మ నీలో ఉండి ఆ దెయ్యపు ఆత్మ బయటికి పోవాలి ముందు. అందుకనే నశించిన దానిని వెదికి రక్షించాలని ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు యేసు ప్రభు. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి రావడము పాపుల్ని రక్షించుడికే ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, దేవుని నోటి మాట ద్వారా నేను జీవిస్తున్నానని సోదకుడితోని చెప్తున్నాడు. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ ఈ అనుభవంలోకి, ఈ వాక్య ధ్యానము నీకు బైబిల్ అంతా నీకు ఎరుగుంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇదంతా నేను ఒక్క విషయం చెప్తున్నాను, కొత్త వ్యక్తుల్ని యేసు యందు విశ్వాసము ఉంచిన వారికి నేను హెచ్చరిక చేస్తున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు బాగా చదివిందే చదవండి. అప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తితో యేసయ్య నడిచాడు. ఆత్మ పూర్ణుడిగా ఆత్మ బలముతో నడిచినప్పుడు ఈ శరీర క్రియల్ని జయించాడు యేసు ప్రభు. మరి యేసు ప్రభు జయించే శక్తి నేను ఇస్తాను, నా ఆత్మని మీరు పొందుకున్నది అని యేసు ప్రభు చెప్తుంటే, ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఆత్మ లేకుండా ఏ మనుషుడు కూడా నావాడు కాదన్నాడు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు ఎవరు కుమారుడివి? క్వశ్చన్, ఎవరు కుమారుడివి? దేవుని కుమారుడువా? సాతాను కుమారుడువా? ఎవరి ఏజెంటు? ఈరోజు నేను చెప్తున్నాను, మనము దేవుని కుమారులమే ఉన్నాం. ఆయన రక్తము చేత కడగబడి కేవలం ఆయన కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు మనము ఇంకా పాపములో పొల్లాడుతున్నామంటే ఈ ప్రార్థన జీవితం లేదే. ఈ ఉపవాస ప్రార్థన అంటే నువ్వు పబ్లిక్ కొట్టద్దు, నేను ఉపవాస ప్రార్థనలు పెడుతున్నానని పబ్లిక్ చెప్పొద్దు. పండగలు చెప్పండి, పండగలు యేసయ్య పండగలని చెప్పండి. ఉపవాస ప్రార్థనల పండగలు చెప్పొద్దు. బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త. యేసయ్య పండగలని చెప్పి ఉపవాసాలు పెట్టుకోండి. హల్లెలూయా.
6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 వచనం క్లియర్గా రాస్తుంటుంది, ఒకసారి చూద్దాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారు వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేచున్నట్లు మనుషులకు కనబడాలని వారు తమ ముఖము వికారం చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఉపవాసము ఉపవాసం ఇక్కడ చూడండి 17 వచనం క్లియర్గా చదవండి, దేవుని వాక్యం. ఉపవాసాలు ఉండాలా? అది యేసు ప్రభువే ఉపవాసం ఉన్నాడు. మరి ఒక మాదిరి చూపించాడు. యేసయ్య పండగలని చెప్పండి. ఉపవాసం అనేది ఆ ఓడద్దు. యేసయ్య పండగలు చెప్పి సంఘములో ఉపవాసాలు పెట్టుకోండి. ఓకే, ఇగో ఉపవాసము చేర్చున్నట్లు మనుషులకు కనబడాలని కాక, ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడాలని కాక. ఇక్కడ దేవుని వాక్యము మీరు గమనించాలా. మనుషులకి కనబడాలని కాక, రాశమందున్న నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుకునము. ఈరోజు నేను చెప్తున్నాను, ఉపవాసాలు చేయాల, కానీ బయటికి ఉపవాసం అనేది చెప్పకూడదు. రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుని వాక్యము యేసుక్రీస్తు పండగలని చెప్పండి. యేసయ్య పండగ అని ఒక టైటిల్ పెట్టుకొని చెప్పుకోండి. ఆ తర్వాత మీరు చేసేది ఉపవాసమే ఉండండి. మంచివాడు. ఈరోజు దేవుని వాక్యము బయటికి నీ ఉపవాసము బయటికి కనిపించొద్దు. నేను ఉపవాసము చేస్తున్నానని బయటికి చెప్పొద్దు. యేసయ్య పండగలు 21 రోజులు యేసయ్య పండగలన్నీ పెట్టుకోండి. ప్రకటనలు యేసయ్య పండగలని చెప్పుకోండి. యేసయ్య నామానికి మహిమ రావాలా. ఈ ఉపవాసం చెప్పకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడాల వలనని కాక, రాశమందున్న నీ తండ్రికే కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు. ఉపవాసము మన తండ్రికే కనిపించాల. బయటికి పండగలు, యేసయ్య పండగలు 21 దినాలు యేసయ్య పండగలని చెప్పుకోండి. 40 దినాలు యేసయ్య పండగలని చెప్పుకోండి. గ్రేట్. యేసయ్య నామానికే మహిమ రావాలా. ఈరోజు నేను చెప్తున్నా, ఉపవాసం ఉండాలా, ఆయనకి తండ్రికి తెలియాలా. ఈరోజు మన జీవితాల్లో యేసయ్యలాగా మనం జీవించినప్పుడు, యేసయ్యలాగా అంటే యేసుప్రభు ప్రకటించాడా నేను ఉపవాసం ఉంటానని? ప్రకటించాడు ఎక్కడైనా? నేను 40 దినాలు ఉపవాసం ఉంటున్నానని పబ్లిసిటీ చేశాడా? ఆత్మ చేత అరణ్యంలోకి కొనిపోబడెను అంటే ఆత్మ ద్వారా అరణ్యములోకి కొనిపోబడెను. ఈరోజు నేను చెప్తున్నాను, దేవునికి నీ హృదయం కావాలి అనే నేను చెప్తున్నా. ఈ శరీరాన్ని జయించాలంటే ఈ ఉపవాసము ద్వారా ఈ శరీర క్రియల్ని జయించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలోకి మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ఆయనకి నువ్వు సమర్పించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. దేవుడికి నీకు ఒక రిలేషన్ ఉండాలా. దేవుడితో నువ్వు నడవాలంటే, దేవుడితో సావాసం ఉండాలంటే, ఆయనకి ఒక రిలేషన్ ఉండాలంటే వారానికి ఎవరికి చెప్పద్దు, ఒకరోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ ఇష్టం 2 గంటలు ఉంటావా, 3 గంటలు ఉంటావా, 4 గంటలు ఉంటావా, దేవుడితో మన తండ్రితో సావాసం కలిగుండు. అప్పుడు ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏదొచ్చినా క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరు కూడా విడదీయలేరు. అందుకనే ఒకసారి చూద్దాం దేవుని వాక్యము. యోహాను సువార్త అక్కడ యేసు ప్రభు
యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడ 5వ అధ్యాయం మీరు గమనించారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 5-15 వచనాలు మీ ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ నేను క్లుప్తంగా వివరిస్తాను. యేసు ప్రభు 3 దినాలు ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆఖరికి ఉపవాసము, అంటే ఏ ఆహారం తీసుకోలేదు, ఏక్కుడు కూడా తీసుకోలేదు. 3 దినాలు అలాగా యేసుప్రభు చెప్తూనే ఉన్నారు. ఆ జనాలందరూ ఆ వాక్యము ఆలకిస్తూనే ఉన్నారు. అక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి కింద పడుతారని శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, మా దగ్గర ఏమీ లేదు, ఇంతమందికి ఆహారం చేయాలంటే మా దగ్గర ఏమీ లేదని చెప్పినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది ఒకసారి, ఇంతమందికి వండాలంటే మా దగ్గర ఏమి లేదని అడిగినప్పుడు చిన్న పిల్లల దగ్గర 5 రొట్టెలు 2 చేపలు చిన్న పిల్లల దగ్గర ఉన్నాయి, అది తీసుకుని రండి అన్నాడు యేసుప్రభు. ఈరోజు నేను చెప్తున్నా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మీరు గమనించాలా, మార్క్స్ వార్తలు ఉంటుంది, మత్తయి వార్తలు ఉంటుంది, వాక్యము యోహాను సువార్తలు ఉంటుంది. ఇవన్నీ ఈ సువార్తల్లోని అక్కడ దేవుని వాక్యము అక్కడ యేసు ప్రభు ఒక మాట చలవిస్తున్నాడు. ఏ మాట? మీ దగ్గర ఏమున్నాయి అడుగుతున్నాడు. సైలెంట్ వాళ్ళు చెప్పు. నీ దగ్గర ఏమున్నాయని దేవుడు అడుగుతున్నాడు. అక్కడ దేవుడు ఇదిగో 5 రొట్టెలు, ఆ చిన్న పిల్లల దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని సెలవిస్తున్నారు. యేసు ప్రభు ఆ చేతుల్లో ఆ 5 రొట్టెలు ఆ చిన్న చేపలు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, దేవునికి మనం యథార్థంగా నువ్వు జీవించినప్పుడు ఎక్కడ కూడా దేవుడు అప్పు చేయనీయడు. నువ్వు చేసే కష్టాజీతము దేవుడి చేతిలో పెట్టు. దేవుడి చేతిలో పెడితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిందే కాక 12 గంపలు ఎత్తారు. ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు 10,000 శాలరీ తెచ్చుకో, 20,000 శాలరీ తెచ్చుకో, 2 లక్షల శాలరీ తెచ్చుకో, ఆ ప్రభు చేతులు నువ్వు పెట్టావనుకో, ఆ శాలరీ దేవుడు అది మల్టిప్లై చేస్తాడు. ఫస్ట్ థింగ్ దేవుడికి కావాల్సిందే నీ హృదయం కావాలి. ఈ హృదయము పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో, ఈ హృదయం దేవుడికి అర్పించినప్పుడు ఆ నెక్స్ట్ మల్టిప్లై చేస్తాడు దేవుడు. తృప్తి, అందరూ తినింది కాక తృప్తి కలిగి ఉన్నారు. భోజనము ఫుల్గా తిన్నారు, తృప్తిగా తిన్నారు. అది కాక 12 గంపలు ఎత్తారు. ఈరోజు నేను చెప్తున్నాను, నీ శాలరీ దేవుడు దీవించాలంటే, దేవుడు ఆశీర్వదించాలంటే ఆయన చేతిలో నువ్వు చేసే కష్టాజీతం ఆయన చేతులు పెట్టు. ప్రభా, ఈ నెలంతా నేను కష్టపడిన ఈ శాలరీ నీ చేతులు పెట్టాను ప్రభా, నన్ను ఆశీర్వదించయ్యా తండ్రి. ప్రభా, మల్టిప్లై చేయతండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచావు, అలాగే నన్ను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నువ్వు చేసిన కష్టాజీతము వ్యర్థంగా 1 రూపాయి కూడా వ్యర్థం పరచడు దేవుడు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడికి రావాల్సిన ఈ 10వ భాగము దేవుడు, నువ్వు ఏ సంఘానికి వెళ్తావో ఆ సంఘానికి కరెక్ట్గా 10వ భాగం ఇవ్వాలా. ఎప్పుడైతే అబ్రహాము దేవుడికి ఇచ్చాడో అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఈ 10వ భాగము నువ్వు ఎంత శాలరీ తెచ్చుకున్నా ఆ శాలరీ దేవుడి చేతులు పెట్టి నువ్వు ప్రార్థన చేయి. ఫస్ట్ థింగ్ ప్రార్థన చేసి, ప్రభువా నీ చేతులు పెడుతున్నానయ్యా, ఈ కష్టజీతాన్ని నన్ను దీవించయ్యా. 5 రొట్టెలు 2 చేపల్ని ఎలాగా 5,000 మందికి పంచావో ఈ శాలరీని తండ్రి ప్రభువా దీవించి ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేసి దాంట్లో 10వ భాగం తీసి నువ్వు వెళ్ళే సంఘానికి
ఆ దశంభాగము ఆ దైవ సేవకులకి ఇవ్వు. అప్పుడు దినమును ఆశీర్వదింపబడతా. ఎక్కడ హాస్పిటల్ పాలు అవ్వదు, వ్యర్థమైన ఖర్చులు పెట్టనీయుడు, వ్యర్థమైన ఏది చేయడు. నువ్వు 10,000 తెచ్చుకున్నా ఇంకా 3,000 మిగిలే ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడి ఆశీర్వాదం లేకపోతే నువ్వు 2 లక్షలు తెచ్చుకున్నా ₹1 కూడా ఉండదు. ఎవరి చేతులు పెట్టావు? దుష్టుడి చేతులు పెట్టావు. ఆడేడు చేస్తాడు, హాస్పిటల్ పాలు చేస్తాడు, వ్యర్థమైన ఖర్చులు చేస్తాడు, ఇంటికి వ్యర్థమైన వేస్ట్ ఖర్చులు చేసి మొత్తము నీ జీవితాన్ని పాడు చేస్తాడు. అప్పులు చేయిస్తాడు, అప్పులన్నీ చేసేసి మొత్తం చేసేసి ఇంకా నీ సుఖం లేదురా, అప్పులలో వచ్చి అడుగుతుంటారు. అంటే ఎవడి చేతిలో పెట్టావు? నీ కష్టజీతం సాతాను చేతిలో పెడతాడు. సాతాను గాడు ఇష్టానుసారంగా వాడుకుంటాడు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడి చేతిలో పెట్టు నీ కష్టము. నువ్వు ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా, నువ్వు ఏ డ్యూటీ చేసినా ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేసుకొని అప్పుడు నీ దశంభాగము నువ్వు ఏ సంఘానికి వెళ్తావో ఆ సంఘానికి క్రమంగా ఇవ్వు. అప్పుడు దేవుడు అబ్రహాంకు వచ్చిన ప్రతి ఆశీర్వాదము నీ మీదకి 100% దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు మన జీవితాల్లో మనము మన శరీరము, మన ఆత్మ సజీవ యాగముగా ఆయనకి నువ్వు సమర్పించుకున్నప్పుడు యేసయ్య ఈ లోకాన్ని జయించాడు, జయ జీవితం మనకి అనుగ్రహించాడు. ఒకసారి చూద్దాం, దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆఖరి వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుకుందాం. ఆత్మే జీవింపు చేర్చున్నది, ఆత్మే జీవింపు చేర్చున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మే జీవమై ఉన్నవి కానీ, అంటే యేసయ్య నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుని మాట. ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఆత్మే జీవింపు చేర్చున్నది, శరీరము నిశ్చయ ప్రయోజనం. ఈ మట్టి నుంచి వచ్చింది, ఈ మట్టిలో ఒకరోజు కలిసిపోతుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఈ ఆత్మ నువ్వు చేసిన క్రియలు బట్టే తీర్పు ఉంటుంది ఒకరోజు. మొదటి మరణము అందరికీ ప్రసాదిస్తుంది, రెండో మరణములో ఎవరు తప్పించుకోలేరు. ఇదేంటి పాస్టర్ గారు కొత్తగా బోధిస్తున్నారంటే నేను ఒకటే చెప్తున్నా, మొదటి మరణము అందరికీ ఉంటుంది, రెండో మరణములో ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు నేను చెప్తున్నా, ఇప్పుడు మనము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాలి. మన డ్యూటీ. యేసు రక్తములో కడగబడి ఆయన నామము యందు విశ్వాసముంచిన వారు అందరూ నన్ను రక్షించాడు, నా పొరుగువారి రక్షించాలని ఆత్మల భారము నీ మీద దేవుడు పెట్టాడు. ఒక పాస్టర్ గారి మీద ఇది భారం కాదు. ఆయన నామము యందు ఎందరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ రక్షింపబడారు. నెక్స్ట్, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. ఈరోజు ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడువా, సాతాను కుమారుడువా? నీ మనస్సాక్షి చెప్తుంది. ఈరోజు ఆత్మ జీవింపు చేస్తుంది కానీ శరీరము నిష్ప్రయోజనం. అందుకనే మీరు ఇంటికి వెళ్ళి చదవండి, గల్తీ పత్రిక 5వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఆత్మ కోసము శరీర క్రియలు ఏమి, ఆత్మ ఫలాలు ఏంటి, అవన్నీ క్లియర్గా రాసుంటుంది. ఈరోజు మన జీవితాల్లో మన యేసయ్యలాగా మనము జీవించినప్పుడు ఈ లోకాన్ని జయించే శక్తి యేసయ్య మనకి అనుగ్రహించాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసయ్య నీ చిత్తమే నా పట్ల నెరవేర్చయ్యా. ప్రభువా, నా శరీరంలో ఏది కూడా మంచి అనేది లేదు ప్రభువా.
యేసయ్య నన్ను క్షమించయ్యా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నేను బలహీనుడిని ప్రభువా, నా బలహీనతల నుంచి నన్ను విడిపించయ్యా. ప్రభువా ఇంతవరకు నేను తెలుసో తెలియకో నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు పలుకుంటే నన్ను క్షమించయ్యా. ప్రభువా ఇక్కడి నుంచైనా తండ్రి నీలాగా నేను జీవించాలి ప్రభువా. ప్రభువా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు తండ్రి. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభువా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించయ్యా. యేసయ్యా నన్ను క్షమించి నా శత్రువుల్ని నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా. ప్రభువా నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసు. యేసయ్యా దేవా నీ రక్తంతో నన్ను కడుగుతండి, పరిశుద్ధపరచయ్యా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి ప్రభువా. నువ్వు తప్ప ఈ లోకములో ఎవరు లేదు తండ్రి. ప్రభువా యేసయ్యా సంఘానికి వచ్చిన బిడ్డలని తండ్రి, రాలేని బిడ్డలను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యము ఆలకిస్తున్నారో తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభువా ప్రతి హృదయములో నూరంతలుగా ఫలించి తండ్రి యేసయ్యా నీ వాక్కుతో నీ తండ్రి స్వస్థపరిచయ్యా. అనారోగ్యంతో బాధపడుచున్నారు నీ బిడ్డల్ని తండ్రి కనికరించి, హాస్పిటల్ ఎంతోమంది ఉన్నారయ్యా వాళ్ళందరినీ కనికరించి, ఐసీలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా వాళ్ళందరినీ కనికరించి కరుణించి స్వస్థపరిచయ్యా. నీ గాయాల బదులు తండ్రి మంచి ఆరోగ్యము బలము శక్తిని అనుగ్రహించయ్యా. సహాయం చే తండ్రి, నీ ఆత్మతో నడిపించు తండ్రి. ప్రభు ఎంతమంది ప్రభువా బంధకాల్లో ఉన్నవారిని విడిపించు ప్రభువా. యేసు నామములో తండ్రి ఆ చీకటి శక్తులతో దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న నీ బిడ్డల్ని యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడిపించు తండ్రి నీ బిడ్డల్ని తండ్రి. నీ ఆత్మతో నింపు తండ్రి, రక్షించయ్యా. నీ కృపతో రక్షించయ్యా ప్రభువా. ఏ ఆత్మ కూడా నశించిపోవడం నీ చిత్తం కాదయ్యా. అందరూ మారు మనసు పొందాలి తండ్రి. యేసయ్యా ప్రభువా సంఘాన్ని ప్రభువా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి నూరంతులుగా దీవించి ఆశీర్వదించయ్యా. అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి మల్టిప్లై చేయ తండ్రి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.